Hello everyone, welcome to Telugu One Academy and to Mains Answer Writing Program MAP for TGPSC and APPSC. See, so far we have discussed first chapter and second chapter of the Constitution of India syllabus. At the same time, we had covered the system of government, the parliamentary system. At the same time, few questions from President as well. In this session, we shall see more questions on the President, Prime Minister and Council of Minister. Let us start our discussion for today. See, the question. Discuss the veto powers of the President of India. Discuss. The word is discuss. Even though they are not asking the significance, I have to mention it here. Right? Discussion అంటే complete అన్ని dimensions లో కవర్ చేయాలి. If there is any criticism, అది కూడా కవర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ 15 మార్కర్స్ యూపీఎస్సీలో లాగా 20 మార్కర్ అండ్ 10 మార్కర్కి అయితే జస్ట్ వాటి గురించి రాసి వదిలేస్తే సరిపోతుంది. ఒకవేళ 20 మార్కర్ కడితే డీటెయిలింగ్గా క్రిటిసిజంని కూడా కవర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో ఇక్కడ మనకి 15 మార్కర్కి వస్తుంది కాబట్టి కంప్లీట్గా ఏదైతే ఉందో పవర్స్ వీటో ఎక్స్ప్లెయిన్ చేయండి. వీటో పవర్స్ అంటే ఏంటి, అట్ ది సేమ్ టైం వాటిని ఎప్పుడు వాడతారు యూసేజ్ రాయాలి. అట్ ది సేమ్ టైం సిగ్నిఫికెన్స్ని కూడా రాయాలి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ వీటో పవర్స్ అనేది కూడా రాయాలి. ఇఫ్ పాసిబుల్ ఏవైతే వీటో పవర్స్ ఉన్నాయో వాటికి సబ్సిక్వెంట్గా వెంటనే రాయొచ్చు, లేదు అంటే ఆల్టుగెదర్ ఒక హెడ్డింగ్ లాగా కూడా రాయొచ్చు ఫైనల్గా బాడీ పార్ట్లో. రైట్. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వీటో పవర్? వీటో పవర్ అంటే మీనింగ్ ఏంటి? వీటోయింగ్ సంథింగ్ అంటే మీనింగ్ ఏంటి? వీటో అంటే it is a right or entitlement given to a particular person or any other authority to reject something. It is a right or privilege or any other entitlement that is given to a person or authority to reject something. Like మనం యూఎన్ఎస్సిలో చెప్పుకుంటూ ఉంటాం. యూఎన్ఎస్సిలో పర్మనెంట్ బాడీస్ ఎవరైతే ఉన్నారో ఒకరికొకరికి అగెన్స్ట్గా ఏదైనా రెజల్యూషన్ తీసుకొచ్చినప్పుడు దే వీటో ఈచ్ అదర్, దే వీటో చేస్తారు అని చెప్పి చెప్తాము. ఇప్పుడు ఒకవేళ రష్యాకి అగెన్స్ట్గా యూఎస్ తీసుకొచ్చింది అనుకోండి, దాన్ని రష్యా ఆర్ చైనా వీటో చేసి పడేస్తుంది. రైట్. అంటే దే హ్యావ్ సర్టెన్ రైట్ టు రిజెక్ట్ సంథింగ్. రైట్. సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ వీటోయింగ్ అని అంటే ఒక రైట్ ఏదైతే అథారిటీకి ఉంటుందో, రిజెక్ట్ చేసే అథారిటీ ఉంటుందో దాన్ని వీటో అనడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇది వీటో, నార్మల్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ వీటో. ఇక్కడ ప్రెసిడెంట్ కాంటెక్స్లో వీటోయింగ్ పవర్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ కాంటెక్స్లో we do know that president have certain veto powers. To understand these concepts, let us understand something. President is head of the state. ఇది తెలుసు. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే స్టేట్లో 3 ఆర్గన్స్ ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్. రైట్. సో ఎగ్జిక్యూటివ్కి నార్మల్గా హెడ్ ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్. ఎగ్జిక్యూటివ్ హెడ్. సో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ వచ్చేసి ఏంటి, ఈవెన్ లెజిస్లేచర్లో కూడా ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే డు నాట్ సిట్ ఇన్ ద పార్లమెంట్ బట్ దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఎందుకోసం? ఏవైతే లెజిస్లేచర్ బిల్స్ పాస్ చేస్తుందో ఆ బిల్స్ అనేవి లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ప్రెసిడెంట్ యొక్క సైన్ కావాలి. దీన్నే మనం ఏమంటాం? అసెంట్ అంటాం. ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అనేది అవసరం. ఎందుకు? ఎప్పుడైతే బిల్స్ పాస్ అవుతాయో పార్లమెంట్లో, దట్ ఈస్ లోక్సభ, రాజ్యసభ 2 హౌజెస్లో పాస్ అయిన తర్వాత ఒక బిల్ అనేది లాగా మారడానికి ప్రెసిడెంట్ యొక్క సైన్ అనేది అవసరం. ఈ సైన్నే అసెంట్ అంటాము. సో అసెంట్ అనేది ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అనేది కావాలి. రైట్. సో ఎప్పుడైతే ఈ ప్రెసిడెంట్ అసెంట్ని ఇవ్వకుండా తన యొక్క పవర్ని ఎక్సర్సైజ్ చేస్తారో దాన్ని వీటోయింగ్ పవర్ అని అంటాం. సింపుల్. Right. So whenever president refuses to give his sign or assent to the bills that were passed by the legislature, it is called as vetoing of the bills, vetoing of particular bills. I hope
ఈ కాన్సెప్ట్ అనేది అందరికీ అర్థమైంది అని అనుకుంటాను. రైట్. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత క్వశ్చన్ని అడ్రస్ చేయడం అనేది ఈజీగా అవుతూ ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ ఏంటి? ఆర్టికల్ నెంబర్. మెన్షన్ ద ఆర్టికల్ నెంబర్. వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ దట్ గవర్న్స్ ద వీటోయింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్? ఆర్టికల్ 111. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇందులో 3 1s ఉన్నాయి కదా, 3 వీటో పవర్స్ ఉంటాయి. సో వై ఇట్ ఈస్ యాక్చువల్లీ వీటోయింగ్ పవర్ అనేది ఎందుకు అవసరం? బికాస్ టు యాక్ట్ యాజ్ ఎ చెక్ ఆన్ ద లెజిస్లేచర్లో ఏదైతే ఉందో లెజిస్లేచర్ బాడీ మీద ఒక చెక్ లాగా ఎవరు ఎక్సైజ్ చేస్తారు? ప్రెసిడెంట్ అంటే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్. రైట్. సో ప్రైమ్ మినిస్టర్ ఎక్సైజ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ ఇన్ హిస్ ఓన్ డిస్క్రిషన్ ఆల్సో కెన్ exercise this veto power. Both the things upon the advice of council of ministers as well as on his own capacity రెండిట్లలో ప్రెసిడెంట్ అనేవి ఈ వీటో పవర్స్ ని ఎక్సర్సైజ్ చేయవచ్చును. అర్థమవుతుంది కదా? టూ థింగ్స్ రైట్. సో ఒకటి ఏంటి, లెజిస్లేచర్ ఎప్పుడైనా ఎవరైనా అపోజిషన్ మెంబర్స్ అయినా ఎవరైనా అందరూ కలిసేసి ఒక బిల్ని పాస్ చేస్తారు. ఆ టైంలో అప్పుడున్న గవర్నమెంట్కి అది ఇష్టం లేదు అనుకోండి. ఆ టైంలో కూడా ప్రెసిడెంట్ యొక్క వీటో పవర్ని ఇచ్చేసేసి ఆ బిల్ని ఆపేస్తారు. లేదు, గవర్నమెంట్ ఏదైతే ఉందో రూలింగ్ గవర్నమెంటే ఉంది, కానీ ఒక బిల్ని హేస్టీగా పాస్ చేసి త్వరగా ఎటువంటి డెలిబరేషన్స్ చేయకుండా స్టేక్ హోల్డర్స్తో కన్సల్ట్ అవ్వకుండా ఒక బిల్ని పాస్ చేసింది. ఆ టైంలో కూడా గవర్నమెంట్ ఏదైతే పంపించిందో బిల్ని ప్రెసిడెంట్ ఒకసారి రీకన్సిడర్ చేయండి అని అడగవచ్చును. when there is a hue and cry across the country, across from the experts, ఎప్పుడైతే ఎక్స్పర్ట్స్ వచ్చేసి ప్రెసిడెంట్ని కలిసి సర్టన్ బిల్ని యాక్సెప్ట్ చేయొద్దు, ఇట్ ఈస్ అగేన్స్ట్ ద నేషనల్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ప్రమోటింగ్ సర్టన్ ఐడియాలజికల్ కన్సిడరేషన్ ఆర్ ఇట్ మే హార్మ్స్ ద సొసైటీ, ఇట్ మే హార్మ్ పర్టికులర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అని ఎప్పుడైనా ప్రెసిడెంట్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు కూడా ప్రెసిడెంట్ ఈ టైంలలో ఆ బిల్ని కన్సిడర్ చేయండి అని గవర్నమెంట్ని అడగవచ్చును. దట్ మీన్స్ లెజిస్లేచర్స్కి మళ్ళీ పంపించవచ్చును ఆర్ సైన్ చేయకుండా ఉండొచ్చు. రైట్. సో ఇవి కాన్సెప్ట్ అనేది, వీటో కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా ఇది అనమాట. రైట్. సో ఆర్టికల్ నెంబర్ ఎప్పుడైనా కూడా ఇంట్రడక్షన్ ఏం రాయాలని చెప్పాను, థీమ్, టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ గురించి రాయండి. వాట్ ఈస్ ద టాపిక్ హియర్? ద వీటో పవర్స్ ఇట్ సెల్ఫ్. ప్రెసిడెంట్ని కూడా రాయొచ్చు ఆర్ వీటో పవర్స్. ఇక్కడ నేను ప్రెసిడెంట్తో స్టార్ట్ చేశాను. రైట్. ఇక్కడ ఈ లైన్లో ఆర్టికల్ నెంబర్ మెన్షన్ చేశాను. యూ కెన్ ఈదర్ start with the mentioning of veto itself. Mention the definition of veto. Veto ki definition ఏమని చెప్పాను? It is the authority to reject or prevent an enactment of a decision. Right. So it is authority to prevent or reject the enactment of a law or a decision. So when someone with a veto power uses it, so they can stop a legislature or executive action being implemented. Right. So that is a concept. In government, veto power is usually held with the head of the state. Head of the state ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరు హెడ్ ఆఫ్ ది స్టేట్ ఉంటారు? యూజువల్లీ స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్ ఉంటారు, నేషనల్ లెవెల్లో అయితే ప్రెసిడెంట్ ఉంటారు. సో దే కెన్ రిఫ్యూజ్ టు సైన్ ఏ బిల్. దే కెన్ రిఫ్యూజ్ టు సైన్ ఏ బిల్ ఇంటూ ఏ లా, ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ బికమింగ్ ఏ లా. సో ఈ విధంగా మీరు వీటో పవర్ని కూడా డిఫైన్ చేసి ఇంట్రోడ్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఐ హావ్ మెన్షన్డ్ విత్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్, పర్టికులర్లీ త్రూ ద ఎక్సర్సైజ్ ఆఫ్ వీటో పవర్. వీటో పవర్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ప్రెసిడెంట్ ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 111 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గైడ్స్ ద ఆర్ గవర్న్స్ ద వీటో పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఎన్షూరింగ్ దెర్ ఈస్ ఎ check on the legislature. Ensuring there is a check on the legislature. There are various kinds of veto powers that are mentioned in this article, right? So ఈ ఆర్టికల్లో చాలా మెన్షన్ చేయబడి ఉన్నాయి వీటో పవర్స్ అనేది. ఫస్ట్ వన్ ఈస్ అబ్సల్యూట్ వీటో. వాట్ ఈస్ దిస్ వన్? See, whenever president exercise his absolute veto, he refuses to sign the bill. Altogether మెన్షన్ చేస్తారు, నేను సైన్ చేయను ఈ బిల్ మీద అని చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? ద బిల్ కెనాట్ బికమ్ ఏ లా. బిల్ అనేది లాగా మారదు. ఎట్ ద సేమ్ టైమ్ వన్స్ ద ప్రెసిడెంట్ యూజెస్ దిస్ వీటో, ఇట్ ఈస్
ఎఫెక్టివ్లీ డెడ్, ద బిల్ ఈజ్ ఎఫెక్టివ్లీ డెడ్. బిల్ అనేది ఆ ఫామ్లోనే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయకూడదు, అందువల్లనే దీన్ని ఈ బిల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి డెడ్ అని పరిగణిస్తాం. చనిపోయినట్టు ఆ బిల్ అనేది మళ్ళీ సేమ్ ఫామ్లో మళ్ళీ తీసుకురావద్దు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సార్, రైట్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్, సో whenever president refuses to give a sign, give an assent to the bill, right, ఇది. At the same time, the bill cannot become a law and it cannot be introduced or it cannot be presented to him again in the same form. It is considered to be the dead, right. So this is a meaning of absolute veto. So when it is used, that is also important. చెప్పాను కదా డిస్కస్ అన్నప్పుడు ఇన్ డీటెయిల్గా అన్ని డైమెన్షన్స్ నుంచి రాయాల్సి ఉంటుంది. సో వెన్ ఇట్ ఈస్ యూస్డ్, వెన్ ఎవర్ ఎ ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూసెస్ ద బిల్. ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది లోక్సభలో రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయబడింది. ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? ఎనీ పర్సన్ అదర్ దెన్ మినిస్టర్, రూలింగ్ పార్టీకి కూడా చెందిన వాళ్ళైనా కూడా వాళ్ళని కూడా ప్రైవేట్ మెంబర్ అనే అంటాము, రైట్. సో రూలింగ్ పార్టీ ఆర్ అపోజిషన్ పార్టీ ఎవరు అయినా కూడా, ఎవరైతే మినిస్టర్ కాకుండా వేరే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ బిల్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది అంటాము, రైట్. సో ప్రైవేట్ మెంబర్ బిల్ ఎప్పుడైతే వస్తుందో, రైట్, ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ఏ విధంగా ఉంటుంది? గవర్నమెంట్ అనేది బ్యాకింగ్ ఉండదు ప్రైవేట్ మెంబర్ బిల్కి, అండ్ ఇట్ మే నాట్ బి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ గవర్నమెంట్స్ ఐడియాలజీ, ఆర్ ఇట్ మే బి అగేన్స్ట్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆల్ టుగెదర్. He or she may wants to promote certain societal interest, but that is not necessarily in the national interest. ఇలాంటప్పుడు గవర్నమెంట్ తన బ్యాకింగ్ అనేది ఇవ్వదు, రైట్. సో అలాంటప్పుడు అటువంటి బిల్ని లాగా మారకుండా ఆపడానికి ఈ వీటో పవర్ని యూజ్ చేస్తారు. ఆల్ టుగెదర్ రిఫ్యూజెస్, సో ద బిల్ బికమ్స్ ఏ డెడ్ వన్, రైట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బిల్ అనేది కంప్లీట్గా పోతుంది, క్లోజ్ చేయబడుతుంది. ఇట్ కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సేమ్ ఫామ్ అగైన్. సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవేట్ మెంబర్. సో ప్రైవేట్ మెంబర్ ఉన్నప్పుడు కూడా దీన్ని ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం, సో whenever there is a change in the government, ఎప్పుడైనా గవర్నమెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో నార్మల్గా ఏం జరుగుతుంది? ప్రీవియస్ గవర్నమెంట్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్లలో ఒక బిల్ని పాస్ చేసి వెళ్ళారు, లాస్ట్ ఫ్యూ డేస్లో, రైట్. దే మే వాంట్ టు ప్రమోట్ సర్టెన్ థింగ్స్, బట్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అనేది వాటికి సపోర్ట్ అనేది ఇవ్వకపోవచ్చు. దే మే నాట్ కన్సిడర్ ఇన్ లైన్ విత్ ద న్యూ పార్టీస్ ఐడియాలజీ, న్యూ పార్టీస్ బిలీఫ్ సిస్టమ్. సో దే మే వాంట్ టు విత్డ్రా దిస్ పర్టికులర్ బిల్. సో అప్పుడు ఆ పర్టికులర్ బిల్ని విత్డ్రా చేసుకుందామన్నా, లేదంటే ఆల్ టుగెదర్ ఆ బిల్ని రిమూవ్ చేద్దాం అనుకున్నా కూడా, దే అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు యూటిలైజ్ ఆర్ ఎక్సర్సైజ్ ఈజ్ అబ్సల్యూట్ వీటో. ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది మారుతూ ఉంటుందో, ఆ మారిన గవర్నమెంట్ ప్రకారం మారిన గవర్నమెంట్ యొక్క ప్రియారిటీస్కి అనుగుణంగా ఆ బిల్ లేదనుకోండి, అప్పుడు కూడా బిల్ని విత్డ్రా చేసుకోమని అడుగుతారు ప్రెసిడెంట్ని, రైట్. సో ప్రెసిడెంట్ ఏం చేస్తారు? అబ్సల్యూట్ వీటో కింద ఆ బిల్ని నలిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇన్స్టాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి, ఇలాంటి ఇన్స్టాన్సెస్ అనేవి ఉన్నాయి. మెంబర్స్ ఏదైతే ఉందో పిఈపిఎస్సి అప్రాపరేషన్ బిల్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు యూజ్ చేయడం అనేది జరిగింది. అట్ ది సేమ్ టైం రీసెంట్గా 1991లో శాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే 1991లో ఉందో, ఆ టైంలో ఆర్ వెంకటరమణ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆర్ వెంకటరమణ్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ వీటో పవర్ని, అబ్సల్యూట్ వీటోని ఎక్సర్సైజ్ చేయడం అనేది జరిగింది. అబ్సల్యూట్ వీటోని ఎక్సర్సైజ్ చేయడం అనేది జరిగింది. See, what is the importance of this or significance of this veto power? First thing, as discussed, చెప్పాను మీకు, మళ్ళీ ఒక విధంగా ఒక ప్లేస్లో ఉండడం కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రివెంట్స్ ద హేస్టీ డిసిషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ద లెజిస్లేచర్, రైట్. సో ఎప్పుడైతే తగిన డెలిబరేషన్ అనేది లేకుండా, ఒక డీటెయిల్గా డిస్కషన్ జరగకుండా ఏదైనా బిల్ వచ్చిందనుకోండి, ఆ బిల్ని రివర్స్ పంపించడం కూడా కాదు, ఇక్కడ రిఫ్యూజ్ చేయడం రివర్స్ పంపించడం కాదు, ఆల్ టుగెదర్ టు రిఫ్యూజ్ టు సైన్ ద బిల్, రైట్. సో అప్పుడు ఏం చేస్తున్నారు? ప్రెసిడెంట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ అ డెలిబరేషన్ ఆన్ ద
bill, HT decisions ki against ga. At the same time, to ensure his neutrality, president's neutrality. Neutrality and ఏంటి? President is acting as an empire. He is not siding with anyone. He is only abiding to the suggestion rendered by the, that means the suggestion in the sense the advice rendered by the Council of Ministers. Council of Ministers ఏదైతే అడ్వైజ్ ఇస్తారో చూసాము లాస్ట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో హీ హ్యాస్ టు అబైడ్ బై ద అడ్వైస్ ఎయిడ్ అండ్ అడ్వైస్ బై ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన అడ్వైస్కి తగినట్లుగా ఉంటున్నాడు. ఎందుకు అని అంటే ఒక బిల్ని విత్డ్రా చేసుకోమండి అన్నప్పుడు కంప్లీట్గా విత్డ్రా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇట్ ఆల్సో ప్రమోట్స్ ద న్యూట్రాలిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ యాజ్ వెల్. As well, right? At the same time it also highlights his independence as well, right? So ఎప్పుడైనా గవర్నమెంట్ అనేది COM కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది ఒక బిల్ని విత్డ్రా చేసుకోమన్నప్పుడు తను విత్డ్రా చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైనా ప్రమోట్ చేయబడిన బిల్ అనేది ప్రైవేట్ మెంబర్ బిల్ అనుకోండి, ఆ టైంలో కూడా ఎన్ష్యూర్స్ ద న్యూట్రాలిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ద president. It ensures the neutrality aspect of the president. He is acting as a neutral person. He is not being involved in the process. Another thing is it acts as a checks on the government. That means checks on the legislature. ఒకవేళ కంప్లీట్గా ఒకటే పార్టీ అనేది పవర్లో ఉంది, ఆ టైంలో కూడా గవర్నమెంట్ అనేది ఎవరైతే ఉన్నారో లెజిస్లేషన్లో ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళు స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ లేకుండా డిసిషన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఆ బిల్ని ఆపడానికి యూజ్ అవుతూ ఉంటుంది. టు ప్రివెంట్ ద హేస్టీ డిసిషన్స్, న్యూట్రాలిటీ ఆస్పెక్ట్, అట్ ద సేమ్ టైం చెక్ ఆన్ ద లెజిస్లేచర్ ఆస్పెక్ట్. ఈ 3 పాయింట్స్ అనేది అన్ని వీటోస్కి కూడా వర్తిస్తూ ఉంటుంది. సేమ్ పాయింట్స్ కెన్ బి యూస్డ్ ఫర్ all other vetoes as well, right? So another veto, what is the concept of suspensive veto? Suspensive veto ante enti? See, here in this case it allows president to send a bill to the parliament for the reconsideration. It gives parliament a chance to rethink over the bill before it becomes a law. ఎప్పుడైతే బిల్ అనేది నార్మల్గా ఏం జరుగుతుంది, లెజిస్లేచర్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్కి పంపబడుతూ ఉంటుంది, రైట్? సో ప్రెసిడెంట్ సెండ్స్ ఇట్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్. హీ హ్యాస్ టు సెండ్ ఇట్ బ్యాక్ for reconsideration. This is very, very important. In the first one, he refuses altogether. Here he sends it back for the reconsideration purpose. మళ్ళీ ఆలోచించండి, దానిలో ఏమైనా కంటెన్షియస్ ప్రావిజన్స్ ఉన్నాయనుకోండి, లేదు ఎవరైనా సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అబ్జెక్షన్స్ని రేజ్ చేస్తున్నారు, ఎక్స్పర్ట్స్ ఆర్ ఎనీ అదర్ లాబింగ్ పార్టీస్, వాళ్ళు ఈ బిల్ అనేది నేషనల్ ఇంట్రెస్ట్గా లేదు అన్నప్పుడు ప్రెసిడెంట్ కెన్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద లెజిస్లేచర్ ఫర్ reconsideration purpose. When it is used again, right? So it is used for a same purpose, hasty bills, right? So hasty bills ని ఎప్పుడైతే ఉందో ఆ టైంలో వాటిని యూజ్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఒక లిమిటేషన్ అనేది ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ప్రాసెస్ ఏంటి, ఎప్పుడైతే పార్లమెంట్ అనేది సేమ్ బిల్ని మళ్ళీ విత్ అమెండ్మెంట్స్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ మళ్ళీ సేమ్ బిల్ని మళ్ళీ పాస్ చేశాయనుకోండి, ప్రెసిడెంట్ ఈస్ బౌండ్ టు గివ్ ఇస్ అసెంట్. సేమ్ బిల్ని ఇప్పుడు రీసెంట్ చేశాడు ప్రెసిడెంట్ పంపించిన తర్వాత లెజిస్లేచర్ అనేది మళ్ళీ అదే బిల్ని సేమ్ ఫార్మాట్లో పంపొచ్చు, లేదంటే అమెండ్మెంట్ చేసి పంపొచ్చు. ఆ టైంలో ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ ఇస్ అసెంట్. ప్రెసిడెంట్ ఈస్ బౌండ్ టు గివ్ ఇస్ అసెంట్, రైట్? సో ఇది సస్పెన్సివ్ వీటోకున్న ఒక లిమిటేషన్. దెర్ ఈస్ అనదర్ లిమిటేషన్ యాజ్ వెల్. ఏవైతే మనీ బిల్స్ ఉన్నాయో మనీ బిల్స్కి ఈ సస్పెన్సివ్ వీటో అనేది వర్తించదు. ప్రెసిడెంట్ కెనాట్ ఎక్సర్సైజ్ ఈ సస్పెన్సివ్ వీటో ఓవర్ మనీ బిల్స్. సింపుల్ లాజిక్. ఎందుకు మనీ బిల్స్ అనేవి ఏం చేయబడతాయి? మనీ బిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ విత్ ద ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో తన పర్మిషన్ ఇచ్చిన బిల్స్కే తనే మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని చెప్పడానికి కుదరదు కదా, సింపుల్ లాజిక్, రైట్? సో
These bills are introduced in the parliament with the prior permission of the president. Hence, they cannot be sent it back. So, as this suspensive veto, he cannot exercise the suspensive veto over these money bills, right? So, ఇది suspensive veto పై ఉన్నది. But why it is important? Again, why it is important? See, it adds an extra layer for the reviewing purpose, right? So ఎప్పుడైతే ప్రెసిడెంట్ రిటర్న్ పంపిస్తున్నారో ఈవెన్ ద పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు resend it in the same form. Even the parliament is not obligated to change the provisions, but it may have certain moral force on the parliament. మోరల్ ఫోర్స్ అనేది ఉంటుంది కదా, ఒక అవేర్నెస్ అనేది జనరేట్ అవుతుంది కదా మీడియాలో, రైట్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీడియాలో, పబ్లిక్లో ఒక అవేర్నెస్ అనేది జనరేట్ అవుతుంది, ఒక డిబేట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ద పార్లమెంట్ మే రీకన్సిడర్ దేర్ డిసిషన్, రైట్? సో ఇట్ ఎంకరేజెస్ ద డైలాగ్ యాజ్ వెల్. ఇట్ ఎంకరేజెస్ ద డిస్కషన్, డైలాగ్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద పార్లమెంట్ యాజ్ వెల్. యూజువల్లీ ఎప్పుడైతే ఇలాంటి బిల్ని మళ్ళీ పంపించారనుకోండి, పార్లమెంట్ అనేది ఎక్స్ప్లెనేషన్స్తో పంపిస్తూ ఉంటుంది. లేదంటే ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ మే మీట్ ద ప్రెసిడెంట్ ఫర్ యాక్సెప్టెన్స్, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఆల్రెడీ జరిగాయి. సో స్టేట్ బిల్స్కి కూడా, సో ఇఫ్ ఎ స్టేట్ బిల్ ఈజ్ సెంట్ బ్యాక్ బై ద ప్రెసిడెంట్, ఇట్ కెనాట్ బికమ్ ఏ లా అన్లెస్ ప్రెసిడెంట్ ఫైనల్లీ అప్రూవ్స్ ఇట్. స్టేట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ లిమిటేషన్ అనేది వర్తిస్తూ ఉంటుంది. స్టేట్ బిల్స్ అనేవి ఏదైతే ఉన్నాయో, స్టేట్ బిల్స్ అనేది ప్రెసిడెంట్ మళ్ళీ పంపించాడు అనుకోండి, ఆ టైంలో కూడా ఎట్ ది సేమ్ టైం స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ నో పవర్ టు ఓవర్ రైడ్ ద సస్పెన్సివ్ వీటో ఆఫ్ ద ప్రెసిడెంట్. State legislatures do not have any power to override the suspensive veto as well. So, and there is another thing that is called pocket veto. Pocket veto ante enti? Pocket veto simply like when the president simply doesn't take any action on the bill, neither signing nor rejecting. This effectively kills the bill without a formal veto. సో ఏం చెప్తారు, ఎప్పుడైతే బిల్ అనేది ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయబడిందో, ప్రెసిడెంట్ ఏం చేస్తారు, సింప్లీ కీప్స్ ఇట్ ఇన్ హిస్ పాకెట్. అర్థం చేసుకోండి, పాకెట్లో డైరెక్ట్గా ఉంచడం అనేది కాదు, హీ జస్ట్ హోల్డ్స్ ఇట్. హీ నీదర్ రిఫ్యూజెస్ ఆర్ సెండ్స్ ఇట్ ఫర్ రీకన్సిడరేషన్. రిఫ్యూజ్ చేయరు, అలా అని చెప్పేసి రీకన్సిడరేషన్కి మళ్ళీ సెండ్ బ్యాక్ కూడా చేయరు. సైన్ పెట్టండి అని అంటే ఓకే వి విల్ సీ అని చెప్తారు, కానీ ఎఫెక్టివ్గా ఏ డిసిషన్ అనేది దాని మీద తీసుకోరు. జస్ట్ పాకెట్లో ఉంచినట్లుగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద పవర్ టు విత్ హోల్డ్ ద అసెంట్ డజంట్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆన్ ద బిల్ ఇండెఫినెట్లీ. ఎన్ని రోజులకి ఎప్పటివరకు అలానే ఉంచుతారనేది తెలియదు. అందువల్లనే దీన్ని పాకెట్ వీటో అనడం అనేది జరుగుతూ ఉంటుంది. పాకెట్ వీటో అర్థమైంది కదా. హీ నీదర్ రిఫ్యూజ్ చేస్తే ఏం వీటో యూజ్ అవుతుంది, అబ్సల్యూట్ వీటో అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ రీకన్సిడరేషన్ పంపిస్తే ఏం వీటో అవుతుంది, అప్పుడు సస్పెన్సివ్ వీటో అవుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ ఏమీ చేయరు, జస్ట్ సైన్ పెట్టకుండా ఉంటారు అంతే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, రైట్? సో వెన్ ఇట్ ఈస్ యూజ్డ్, ద కాన్స్టిట్యూషన్ డజంట్ స్పెసిఫై ఎనీ టైమ్ లిమిట్ ఫర్ ద ప్రెసిడెంట్ టు యాక్ట్ ఆన్ అ బిల్. సో ఎఫెక్టివ్లీ హీ కెన్ విత్ హోల్డ్ దిస్ అసెంట్ ఫర్ ఎనీ బిల్, రైట్? యూజువల్లీ ఈ ప్రాక్టీస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారని అంటే, ఎప్పుడైతే బిల్ అనేది కంటెన్షియస్గా ఉంది, రిఫ్యూజ్ చేయలేరు, రీకన్సిడర్ చేయరు అన్న టైంలో ఈ బిల్ని అలానే సైన్ చేయకుండా అలానే ఉంచుతారు, రైట్? సో ఇట్ డజంట్ ప్రిస్క్రైబ్ ఎనీ టైమ్ లిమిట్ ఫర్ ద ప్రెసిడెంట్ టు యాక్ట్ ఆన్ ఎనీ బిల్. సో effectively he uses upon his own discretion, రైట్? సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఓన్ డిస్క్రిప్షన్ మీద అంటున్నాను, ఒకవేళ బిల్ని రిఫ్యూజ్ చేయాలనుకోండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ డైరెక్ట్గా చెప్తారు బిల్ని రిటర్న్ చేయండి, రిఫ్యూజ్ చేయండి అని చెప్పేసి, రైట్? సో ఇఫ్ హీ థింక్స్ there is certain reconsideration is required, he can also send it for reconsideration for the parliament. So this is also done on the council of ministers recommendation. ఎప్పుడైనా ప్రీవియస్ గవర్నమెంట్ అనేది ఒక బిల్ని పాస్ చేసింది, ఆ బిల్లో కొన్ని
అమెండ్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు, కొన్ని చేంజెస్ తీసుకొద్దాం అనుకున్నారు అనుకోండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టరే అడుగుతూ ఉంటుంది ఆ బిల్ని పంపించండి అని. సో ఇది మాత్రం ఎప్పుడైనా ప్రెసిడెంట్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్ని యూజ్ చేసి ఉంచాలనుకున్నప్పుడు మాత్రం ఎక్కువగా పాకెట్ వీటో అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా యూజ్ చేశారా అంటే యూజ్ చేస్తారు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్ 1986 ఎప్పుడైతే ప్రెసిడెంట్ జైల్ సింగ్ ఉన్నారో తను ఈ పవర్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఎఫెక్టివ్లీ హీ ప్రివెంటెడ్ ద బిల్ బికమింగ్ ఏ లా. ఏ యాక్ట్లో యూజ్ చేశారు? ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్స్. ఎందుకు ఈ యాక్ట్ అనేది పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేసే పవర్స్ అనేవి గవర్నమెంట్కి ఇచ్చింది. హీ వాజ్ అగేన్స్ట్ దిస్ ప్రిన్సిపల్. ఇంటర్సెప్షన్. గవర్నమెంట్ అనేది పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేయకూడదు. సో ఇట్స్ అగేన్స్ట్ ద ప్రైవసీ అని చెప్పేసి తను బిలీవ్ చేయడం అనేది జరిగింది. దానికి అనుగుణంగా అకార్డింగ్లీ హీ హాస్ విత్హెల్డ్ ద అసెంట్ బట్ did not refuse the bill. He just withheld the assent. సో ఇది పాకెట్ వీటో గురించి, రైట్? సో వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్? ఇట్ అవాయిడ్స్ ఎనీ కాంట్రవర్సీ. ఫస్ట్ థింగ్ ఇన్ ఎక్సైజ్ ఆఫ్ దిస్ వన్. సో ఆల్ టుగెదర్ రిఫ్యూజ్ చేశారనుకోండి, సో కాంట్రవర్సీ రైజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, రైట్? సో ఏదైతే డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ ఏది లేకుండా బిల్ని ఆపగలుగుతారు ఈ కేసులో. నార్మల్గా ఏం జరుగుతుంది? ఒక బిల్ని రిఫ్యూజ్ చేస్తే అది ఒక నేషనల్ ఇష్యూ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ కాన్ఫ్రంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్తో. ఎటువంటి కాన్ఫ్రంటేషన్ లేకుండా ఈ పాకెట్ వీటోని ఎక్సైజ్ చేసి ప్రెసిడెంట్ బిల్ని ఆపగలుగుతారు. ఎట్ ది సేమ్ టైం it gives flexibility to the president to reconsider the bill. This veto power gives flexibility to the president to reconsider the bill whenever there is a political situation or whenever he receives certain confirmations from the government to change certain provisions. ఆ టైంలో వాటిని బిల్ని కన్సిడర్ చేయడానికి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వడం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇట్ మెయింటైన్స్ ద న్యూట్రాలిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ యాజ్ వెల్. Helps to maintain the neutrality aspect as well, especially whenever the bill is controversial. So conclusion enti? The veto powers of the president, be it absolute, suspensive or pocket veto, these are vital tools to ensure that laws passed by the parliament are carefully considered, thoroughly examined before becoming a లా. ఎప్పుడైతే లా అనేది అవుతుందో అందుకు ముందు తరోగా కన్సిడర్ చేయబడ్డవి, ఎగ్జామిన్ చేయబడినవిగా చూడడం అనేది అవసరం. ఎట్ ది సేమ్ టైం టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండియా, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. These powers allow president to play an active role in the legislature process, providing a necessary checks and balances to prevent the legislative excesses, and to protect the constitution and to maintain the integrity of the legislative process, to protect the constitution as well as to ensure the integrity of the legislative process. Okay, do attempt this question, very very important. Explaining the power of president to promulgate ordinances, mention the various limitations that exist in this context. Question lo em adugutunnaru? Explaining the power of president to promulgate ordinances. So president yokka ordinances power ni adugutunnaru. President's ordinance making power. At the same time, they are asking for limitations that exist in the context. ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మీద ఉన్న లిమిటేషన్స్ ఏంటో వాటిని కూడా అడుగుతూ ఉన్నారు. See, we need to understand the concept of ordinance. What is the meaning of ordinance? Ordinance is a temporary law that is promulgated by president to meet the immediate legislative needs. See, first thing ఏంటి? ఇది టెంపరరీ లా, కొంచెం టైం వరకే ఉంటుంది, రైట్?
ఎట్ ది సేమ్ టైం ఇమ్మీడియట్ లెజిస్లేటివ్ నీడ్, ఎప్పుడైతే పార్లమెంట్ అనేది సెషన్లో లేదో, పార్లమెంట్ అనేది కన్వెన్ అవ్వడానికి కుదరకపోతే, ఒక లాని ఎనాక్ట్మెంట్ చేయడానికి కష్టంగా ఉన్నప్పుడు, ఇమ్మీడియట్గా లెజిస్లేటివ్ యొక్క నీడ్ ఉన్నప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అని అంటే టెంపరరీ లా దట్ ఈస్ ఇష్యూడ్ టు అడ్రస్ ద ఇమ్మీడియట్ లెజిస్లేటివ్ need wherein the convening of the parliament is difficult or a time taking process. సో ఒక బిల్ని పాస్ చేయడం అనేది చాలా టైంతో కూడుకున్న పని. అటువంటి టైంలలో కూడా పాస్ చేయడానికి అవసరం పడనప్పుడు, వెంటనే ఇమ్మీడియట్గా ఒక లా అనేది అవసరమైనప్పుడు ఈ ఆర్డినెన్స్ని యూజ్ చేయాలి అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు దిస్? ఆర్టికల్ 123 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ empowers president to issue the ordinances. ఎందుకోసం? టు టేక్ ఇమ్మీడియట్ లెజిస్లేటివ్ యాక్షన్ వెన్ ద సర్కమ్స్టాన్సెస్ రిక్వెస్ట్. ఎప్పుడైతే అవసరం పడుతుందో ఆ టైంలో లెజిస్లేటివ్ అవసరం పడ్డప్పుడు ఒక లా అనేది ఎనాక్ట్మెంట్ చేయకుండా డైరెక్ట్ ఆర్డినెన్స్ పాస్ చేసేసి టెంపరరీ లాని తీసుకురావడానికి ప్రెసిడెంట్కి పవర్స్ ఇస్తుంది కాన్స్టిట్యూషన్, రైట్? సో దిస్ ఈస్ డన్ స్పెషల్లీ వెన్ ద పార్లమెంట్ ఈస్ నాట్ ఇన్ సెషన్. పార్లమెంట్ అనేది సెషన్లో ఉండకపోయినప్పుడు చేయడానికి, వెంటనే లాస్ని తీసుకురావడానికి. లా ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఇట్ విల్ హ్యావ్ ఎ సేమ్ ఎఫెక్ట్ ఆస్ ద లా ఆఫ్ ద పార్లమెంట్, రైట్? బట్ ఇట్ ఈస్ టెంపరరీ ఇన్ నేచర్. ఏదైతే ఒక యాక్ట్ అనేది పార్లమెంట్ పాస్ చేసినప్పుడు ఎన్ని పవర్స్ అయితే ఉంటాయో అవే పవర్స్ అనేవి ఈ ఆర్డినెన్సెస్ కూడా ఉంటాయి, రైట్? బట్ ఇట్ ఈస్ టెంపరరీ ఇన్ నేచర్. కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. పార్లమెంట్ ఎప్పుడైతే రీఅసెంబ్లీ అవుతుందో పార్లమెంట్ అనేది ఆమోదించాల్సిన అవసరం అనేది ఉంటుంది, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ లాస్. సో ఇంట్రడక్షన్ ఎలా రాయొచ్చు? ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఆర్డినెన్స్ యొక్క డెఫినేషన్ అనేది రాయొచ్చు. ఆర్డినెన్స్ డెఫినేషన్ అనేది డిస్కస్ చేసాము. ఆర్డినెన్స్ డెఫినేషన్స్తోనైనా ఇంట్రో స్టార్ట్ చేయొచ్చు. లేదు అని అంటే ఆల్వేస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆర్టికల్ నెంబర్ని మెన్షన్ చేయండి. ఆర్టికల్ 123 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ confers or empowers the president to promulgate the ordinances to meet the immediate legislative needs where the parliament is not in session. When the parliament is not in session, these ordinances have the same force as that of the act of a parliament, but only difference is they are temporary in nature. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఏవైతే ఉన్నాయో పవర్స్ ఉన్నాయో వాటిని ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం మళ్ళీ, రైట్? సో పవర్స్ని మెన్షన్ చేసేసి ఆర్డినెన్సెస్ హ్యావ్ ద సేమ్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ దట్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఆర్టికల్ 123 ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గేట్ ద ఆర్డినెన్సెస్ అండర్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. ఏ సర్కమ్స్టాన్సెస్లో చేయొచ్చు? when the parliament is not in session and at the same time immediate legislative action is required. ఈ టైంలో ప్రెసిడెంట్ చేయొచ్చు, రైట్? సో అనదర్ థింగ్ ఈస్ ఈ ఆర్డినెన్స్ ఏవైతే ఉన్నాయో చేసిన తర్వాత బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అవి మళ్ళీ రీకన్వెన్ అవుతాయో ఆ టైంలో వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు బి అప్రూవ్డ్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైమ్ ఫ్రేమ్ టు బికమ్ ఏ పర్మనెంట్ లా. ఏదైతే ఆర్డినెన్సెస్ అనేవి పాస్ చేసిన తర్వాత వాటిని పార్లమెంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ అప్రూవల్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది విత్ ఇన్ ఎ స్పెసిఫైడ్ టైం. ఆ టైం ఏంటో మనం చూద్దాం. ఎందుకు అనంటే దీస్ థింగ్స్ కమ్స్ అండర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఆర్డినెన్సెస్ మేకింగ్ పవర్ అనేది అబ్సల్యూట్ అనేది కాదు. దే ఆర్ బౌండ్ బై సర్టెన్ లిమిటేషన్స్. ఏంటి ఆ లిమిటేషన్స్ అనేది చూద్దాం. పార్లమెంట్ ఈస్ నాట్ ఇన్ సెషన్. పార్లమెంట్ యొక్క మెయిన్ రోల్ ఏంటి? ఆర్ రాదర్ లెజిస్లేషన్ అనేది ఎవరు తయారు చేయాలి? లాని ఎవరు తయారు చేయాలి? పార్లమెంట్ రోల్ ఇస్ టు మేక్ ద లాస్. ఒకవేళ లా అనేది లేకపోయినప్పుడు టెంపరీగా ప్రెసిడెంట్కి అత్యవసరం పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ టైంలో ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ద ఆర్డినెన్సెస్ దట్ ఆర్ టెంపరరీ లాస్, రైట్? అంతే తప్ప పార్లమెంట్ అనేది ప్యారలల్గా నడుస్తూ ఉంది, ఆ టైంలో ప్రెసిడెంట్ వచ్చేసి ఆర్డినెన్సెస్ని ఇష్యూ చేయడానికి ఉండదు. బికాస్ దే ఆర్ నాట్ సబ్స్టిట్యూట్ ఇన్ నేచర్. They are not parallel powers
parallel powers to the parliament, right? Ordinance making power of a president is not a substitute or a parallel power to the parliament, but it can be done only in the exceptional situation where the convening of the parliament is difficult, where the convening of the parliament is a difficult and time taking process, and where there is a immediate legislative need. అర్థమవుతుంది కదా? రేషనల్ ఏంటి, మెయిన్గా ఏంటి అని అంటే సబ్స్టిట్యూట్ చేయడం కోసం మాత్రం కాకుండా. ఎందుకు? పార్లమెంట్ అనేది రిప్రజెంటేటివ్ బాడీ. ఒక యాక్ట్ని పాస్ చేసేప్పుడు చాలా వ్యూస్, ఒపీనియన్స్, కౌంటర్ ఒపీనియన్స్ అనేవి తీసుకోబడతాయి, రైట్? సో చాలా డెలిబరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది లా మేకింగ్ ప్రాసెస్లో. అలా కాకుండా ఓన్లీ ఆర్డినెన్సెస్ మేక్ చేశారనుకోండి, ఆర్డినెన్సెస్ డైరెక్ట్గా చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఏవైతే కావాలనుకుంటుందో వారి యొక్క ఒపీనియన్స్ మాత్రమే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. క్లియర్ డెలిబరేషన్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. అందువల్లనే పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు మాత్రమే ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం దే హ్యావ్ టు మెన్షన్ ద ఇమ్మీడియట్ నెసెసిటీ అనేది క్లియర్గా ఉండాలి. ఏదైతే పార్లమెంట్ సాటిస్ఫాక్షన్ ఉందో, ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఉందో, ఆ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ అనేది సబ్జెక్టెడ్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. ఎందుకు? ప్రతి విషయంలో లాని చేయకుండా డైరెక్ట్గా వెళ్ళేసి పాస్ చేయొచ్చు ఆర్డినెన్స్ని. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ విల్ బి మాకరీ ఆన్ ద డెమోక్రసీ, రైట్? ఎవ్రీ టైం కృష్ణకాంత్ కేసు విషయంలో జరిగింది, బీహార్లో జరిగింది, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ద ల్యాండ్ అక్విజిషన్ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ 1.లో వచ్చినప్పుడు రెగ్యులర్గా 2 to 3 times అనేది ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే లెజిస్లేషన్లో వాళ్ళు బిల్ని పాస్ చేసుకోలేకపోతున్నారో వెంటనే పార్లమెంట్ యొక్క సెషన్స్ అయిపోగానే ఆర్డినెన్స్ని పాస్ చేసేవారు. సో ఇట్ యూస్ టు బి ఏ mockery on the democracy, right? Even in the DC Vadva case also, they have mentioned the same thing. ఎప్పుడైతే పార్లమెంట్ పాస్ చేస్తుందో, పార్లమెంట్ అనేది పాస్ చేయకుండా ప్రెసిడెంట్తో ఆర్డినెన్స్ ఇప్పిస్తారో, అటువంటి ఆర్డినెన్స్ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద జ్యుడిషియల్ రివ్యూ అని ఈ DC Vadva కేసులో చెప్పడం జరిగింది, రైట్? ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ఇష్యూ ద or to promulgate the ordinance is subjected to the judicial review, right? సో ప్రతి దాన్ని తీసుకొని సబ్జెక్టివ్ అని చెప్పవచ్చు, సాటిస్ఫాక్షన్ అని చెప్పవచ్చు ప్రెసిడెంట్. అందువల్లనే ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద జ్యుడిషియల్ రివ్యూ, రైట్? సో ఇమ్మీడియట్ నెసెసిటీ, ఖచ్చితమైన నెసెసిటీ ఉంటేనే ఇష్యూ చేయాలి. అదర్వైజ్ మాలిఫైడ్ ఇంటెన్షన్తో, ఏదైతే బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉంటాయో వాటితో కూడా ఇష్యూ చేసే అవకాశం అనేది ఉంది. అందువలన ఇది కూడా ఒక లిమిటేషన్. జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉందో ఆ జ్యుడిషియల్ రివ్యూ అనేది కూడా ఆర్డినెన్సెస్ మేకింగ్ పవర్ మీద ఒక లిమిటేషన్. సింపుల్గా జ్యుడిషియల్ రివ్యూ అని రాసిన చాలా, ఇమ్మీడియట్ నెసెసిటీ ఏదైతే ఉందో ఈ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ, రైట్? అనదర్ థింగ్ ఈస్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అంటే ఏంటి? పార్లమెంట్ అనేది లాస్ని ఎనాక్ట్ చేస్తూ ఉంటుంది, రైట్? సో పార్లమెంట్ లాస్ ఏ సబ్జెక్ట్స్ మీద ఎనాక్ట్ చేయొచ్చు? 7th షెడ్యూల్లో ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ లిస్ట్ ఆర్ యూనియన్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎనాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఆన్ ద కాంకరెంట్ లిస్ట్ వాటి మీద కూడా ఎనాక్ట్ చేయొచ్చు. స్టేట్ లిస్ట్ మీద పార్లమెంట్ ఎనాక్ట్ చేయగలుగుతుందా? లేదు. పార్లమెంట్ అనేది నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో స్టేట్ లిస్ట్ మీద ఎనాక్ట్మెంట్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం ఇట్ కెన్ ఎనాక్ట్ ఆన్ ద రెసిడ్యూరీ పవర్స్ యాజ్ వెల్. ఏదైతే రెసిడ్యూరీ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ మీద కూడా ఎనాక్ట్ చేయవచ్చు. సో ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది కూడా ఈ 3 లిస్ట్ మాత్రమే చేయవచ్చు. ఒకటి యూనియన్ లిస్ట్ మీద, కాంకరెంట్ లిస్ట్ మీద, ఇంకొకటి రెసిడ్యూల్ లిస్ట్ మీద. బట్ దే కెనాట్ మేక్ లాస్ ఆన్ ది స్టేట్ లిస్ట్. ఎందుకు అనంటే ఇట్ విల్ బి లైక్ అన్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ద స్టేట్ డొమైన్. నార్మల్ టైంలో ఏదైతే చేయకూడదో ఆర్డినెన్సెస్ ఇష్యూ చేసిన టైంలో కూడా చేయకూడదు. దిస్ ఈజ్ అ సింపుల్ రూల్. అర్థమవుతుంది కదా? ద ప్రెసిడెంట్ కెన్ ఓన్లీ ప్రొమల్గేట్ ద ఆర్డినెన్సెస్ ఆన్ సబ్జెక్ట్స్ విత్ ఇన్ ద లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఏదైతే పార్లమెంట్ యొక్క లెజిస్లేటివ్ కాంపిటెన్స్లో ఉంటాయో అది మాత్రమే చేయగలుగుతారు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? రేషనల్ ఈజ్ సింపుల్. In the name of ordinances, they cannot encroach upon the subjects reserved for state legislature. ఏవైతే స్టేట్ లెజిస్లేచర్లో పొందపరచబడిన ఏవైతే అంశాలు ఉన్నాయో, సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద కూడా చేయొద్దు అని చెప్పడం అనేది ఒక లిమిటేషన్. ఇట్స్ అ లిమిటేషన్ ఆన్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. అనదర్ థింగ్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. Ordinances cannot abridge the fundamental rights and cannot take away any fundamental rights. This was again mentioned in the famous DC Vadva case. ఏం జరిగింది ఇందులో? నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్ అనే దాని మీద
క్వశ్చన్ చేయడం అనేది జరిగింది డీసీ వాద్వా కేసులో. ఎవరైతే వాద్వా అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పర్సన్ హి వాజ్ హోల్డింగ్ షేర్స్ ఇన్ సడన్ నేషనల్ బ్యాంక్. సో తన ప్రాపర్టీస్ని డైరెక్ట్గా ఆర్డినెన్సెస్ తీసేశారు అని చెప్పడం అనేది ఈ కేసులో సమ్మరీ అనమాట. సో తన ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 31 ఏదైతే ఉందో తన ఫండమెంటల్ రైట్స్ అనేవి హ్యాంపర్ అయిపోయింది, రైట్ టు ప్రాపర్టీ అనేది హ్యాంపర్ అయిపోయిందని చెప్పడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ని ఎప్పుడైనా కూడా ఇంపాక్ట్ చేయకూడదు ఆర్డినెన్సెస్ తీసుకొచ్చినప్పుడు. ఫర్ దట్ మ్యాటర్ దే కెనాట్ టచ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ దే కెనాట్ బ్రింగ్ ఇన్ ఎఫెక్ట్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని కూడా ఈ ఆర్డినెన్సెస్ ద్వారా తీసుకురాకూడదు. బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎటువంటి టైంలో కూడా చేయకూడదు, రైట్? ఎటువంటి టైంలో కూడా బేసిక్ స్ట్రక్చర్ అనేది చేయకూడదు. బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని కూడా ఈ ఆర్డినెన్సెస్ ద్వారా ఇష్యూ చేయడం అనేది జరగకూడదు. ఎందుకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సర్టన్ ప్రొసీజర్ అనేది ఉంది. ఆర్టికల్ 368 కింద ఒక స్పెషల్ మెజారిటీతో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకురావాలి అని ఉన్నాయి. 2 types ఆఫ్ మెజారిటీ అనేది. ఒకటి ఏంటి స్పెషల్ మెజారిటీ విత్ ఇన్ ద పార్లమెంట్, ఇంకొకటి స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ ద స్టేట్, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అనేది కూడా ఉన్నాయి. సో ఈ రెండు చేయకుండా ఆర్డినెన్స్ అనేది తీసుకురావడం అనేది చేయకూడదు. అట్ ది సేమ్ టైం ఫండమెంటల్ రైట్స్ని కూడా ఇంపాక్ట్ చేయకూడదు. ఆర్డినెన్సెస్తో ఫండమెంటల్ రైట్స్ని కూడా ఇంపాక్ట్ అనేది చేయకూడదు. వాట్ ఇస్ ద రేషనల్? ఎందుకు? ఫండమెంటల్ రైట్స్ ఆర్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ ప్రొటెక్టెడ్ బై ద సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ, రైట్? సో వీటిని కనుక నార్మల్ ఒక ఆర్డినెన్స్తో చేంజ్ చేస్తే వాట్ ఈస్ ద యూటిలిటీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్? ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏమున్నాయి? దీస్ ఆర్ ద బేసిక్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ దట్ ఆర్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. దే కెనాట్ బి టేకన్ అవే ఈవెన్ త్రూ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇఫ్ దే ఆర్ అఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్, రైట్? సో అందువల్లనే ఆర్డినెన్సెస్కి ఫండమెంటల్ రైట్స్ని ఇంపాక్ట్ చేసే పవర్ అనేది లేదు. అందువల్లనే దీస్ యాక్ట్ యాజ్ అ limitation on the ordinances making power of the president, right? So another thing is parliamentary approval. See, మనకు తెలుసు ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాత విత్ ఇన్ 6 months ప్లస్ 6 weeks. ఎందుకు ఈ లోపు ఆర్డినెన్స్ని అప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 6 months అనేది ఎందుకు? మనకు తెలుసు పార్లమెంట్ యొక్క సెషన్కి మధ్య గ్యాప్ అనేది మ్యాక్సిమం 6 months ఉంటుంది. ఇంకొక సెషన్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 6 weeks ఈ ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఆర్డినెన్స్ అనేది పాస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది, బిల్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. లైక్ పార్లమెంట్ హ్యాస్ టు అప్రూవ్ దిస్ ఆర్డినెన్స్ విత్ ఇన్ ద 6 weeks ఆఫ్టర్ రీకన్వీనింగ్. ఎప్పుడైతే విత్ ఇన్ 6 weeks లోపల ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఆ ఆర్డినెన్స్ అనేది మళ్ళీ అప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. పార్లమెంట్తో అప్రూవల్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకు ఈ కండిషన్ చెప్పారు? బికాస్ టు ఎన్ష్యూర్ ద టెంపరరీ నేచర్ ఆఫ్ ద ఆర్డినెన్స్. ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది ఇన్హెరెంట్గా టెంపరరీ ఇన్ నేచర్. అలా కాకుండా ఎప్పటికీ అలానే ఉండింది అనుకోండి, టెంపరరీ నేచర్ అనేది పోతుంది. పార్లమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్స్ ఎ రిప్రజెంటేటివ్ బాడీ అండ్ డెలిబరేటివ్ బాడీ. ఇందులో డెలిబరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆర్డినెన్స్ ఆర్ ఇష్యూడ్ వితౌట్ దీస్ 2 processes. సో ఎప్పుడైతే ఇలా ఇష్యూ చేసిన తర్వాత వాటిని రీకన్వీనింగ్ తర్వాత పార్లమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోకపోతే బేసిక్ డెమోక్రసీలో ఏదైతే ఉందో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిప్రజెంటేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది, రైట్? అందుకోసం అనేది పార్లమెంట్ అప్రూవ్ అనేది మ్యాండేటరీ, రైట్? మ్యాండేటరీ ఫర్ ఆర్డినెన్సెస్. అనదర్ థింగ్ ఈస్ స్టేట్మెంట్ ఆఫ్ నెసెసిటీ, రైట్? స్టేట్మెంట్ ఆఫ్ నెసెసిటీ అని అంటే ఎప్పుడైతే సేమ్ పార్లమెంటు కన్వీన్ అయిన తర్వాత బిల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేసడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది క్లియర్గా ఒక నోట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ నెసెసిటీ. Statement of necessity has to be produced whenever an ordinance is presented before the parliament in the form of a bill. ఒక బిల్ని చేస్తున్నప్పుడు నార్మల్గా అయితే స్టేట్మెంట్ ఆఫ్ నెసెసిటీ అవసరం లేదు, కానీ ఆర్డినెన్స్ని పాస్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టేట్మెంట్ ఆఫ్ నెసెసిటీ అనేది ఉండాలి బిఫోర్ ప్రజెంటింగ్ ద హౌస్. వాట్ ఇస్ ద రేషనల్? బికాస్ నార్మల్గా అయితే గవర్నమెంట్ అనేది తీసుకొచ్చినప్పుడు ఎందుకు నెసెసిటీ తీసుకొచ్చిందో
మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి, కోవిడ్ టైంలో ఎపిడమిక్స్ యాక్ట్కి అమెండ్మెంట్గా ఆర్డినెన్స్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకు, టు కాంబాట్ ద COVID-19 ఎఫెక్టివ్లీ అండ్ టు ప్రొటెక్ట్ ద హెల్త్ కేర్ వర్కర్స్. సో దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఆఫ్టర్ ద బిల్ ఈస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్లో ఆ బిల్ని ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ఈ స్టేట్మెంట్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇదే విధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టైంలో తీసుకొచ్చినప్పుడు ఇన్సాల్వెన్సీ, బ్యాంకరప్సీ, కరప్ట్ యాక్ట్ ఏదైతే ఐబీసీ కోడ్ ఉందో ఐబీసీ కోడ్ కూడా 2020లో ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. కోవిడ్ టైంలో రిలాక్సేషన్స్ ఇవ్వడం కోసం ఆ టైంలో కూడా అదే ఆర్డినెన్స్ని మళ్ళీ ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో బిల్ రూపంలో ప్రవేశపెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. వై ఈస్ దిస్ డన్? This is done to ensure the transparency and accountability. See, people should get satisfied with the government's opinion, right? సో ఏ టైంలో అయినా కూడా గవర్నమెంట్ అనేది ఆర్డినెన్స్ చేసి చేస్తుంది అనుకోండి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పార్లమెంట్? ఆ పార్లమెంట్ యొక్క రోల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. సో టు ప్రివెంట్ దట్ దిస్ స్టేట్మెంట్ ఆఫ్ నెసెసిటీ ఈజ్ ఇంపార్టెంట్. See, what's the conclusion? Parliament's power to promulgate, or rather President powers to promulgate the ordinances, is critical tool for addressing the immediate legislative needs, because whenever parliament is not in session, these ordinance making power provides the route to address the necessary కండిషన్. ఎప్పుడైతే సిచ్యువేషన్ అరైజ్ అవుతుందో, నెసెసరీ సిచ్యువేషన్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే వస్తాయో అలాంటి వాటిని అడ్రస్ చేయడానికి అవుతూ ఉంటుంది. బట్ దిస్ పవర్ ఈస్ నాట్ అన్లిమిటెడ్. జస్ట్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఈచ్ అథారిటీ, ఇట్ ఈస్ ఆల్సో సబ్జెక్టెడ్ టు ద వేరియస్ limitations. Hence ordinance power should be carefully used, or it should be balanced with the exigencies of time to ensure the integrity of the parliamentary democracy. రైట్, ఎప్పుడైనా పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క ఇంటిగ్రిటీని కాపాడాలి. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఏ సిస్టమ్ని మాక్రీ అనేది చేయకూడదు. ఓన్లీ ఆర్డినెన్సెస్ అనేవి ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేశామనుకోండి, పార్లమెంట్ యొక్క అనుమతి తీసుకోకుండా, దట్ విల్ బి ఏ మాకరీ ఆన్ ద పార్లమెంటరీ డెమోక్రసీ. రైట్, పార్లమెంటరీ డెమోక్రసీ ఏం చెప్తుంది? పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంట్ అనేది లాస్ని మేక్ చేయాలి త్రూ డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్. తర్వాత ఎగ్జిక్యూటివ్ అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఇందులో ఏమైనా లాలో ఏమైనా లొసుగులు ఉంటే వాటిని జ్యుడిషియరీ రివ్యూ చేసేసి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ అ ఎంటైర్ కాన్సెప్ట్, రైట్, ఆన్ విచ్ పార్లమెంటరీ డెమోక్రసీ వర్క్స్. సో దీన్ని ఇంటెన్షనల్గా బ్రేక్ చేయకూడదు. ఎగ్జిక్యూటివ్ అనేది లా మేకింగ్ ప్రాసెస్ అనేది ఓన్లీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో మాత్రమే జరగాలి. అలా కాకుండా రెగ్యులర్గా ఓన్లీ ఈ ఆర్డినెన్సెస్ రూట్కే వెళ్ళిపోయారు అనుకోండి, దట్ విల్ బి మాకరీ ఆన్ ద democracy. It will lose the integrity part. So that should not happen. So hence, to protect the integrity part, this ordinance making power of the president should be judiciously used. Judiciousగా యూజ్ చేయాలి అని చెప్పేసి, has to be used judiciously అని చెప్పేస్తే సరిపోతుంది కంక్లూషన్లో. Let us look into another question. Analyze the powers and responsibilities of the prime ministers as a head of the government. How are these powers different from those of president? క్వశ్చన్లో ఏమడుతున్నారు? ప్రైమ్ మినిస్టర్స్ యొక్క పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని అడుగుతున్నారు. సెకండ్ పార్ట్లో ఏమడుగుతున్నారు? హౌ ఆర్ దీస్ పవర్స్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ద ప్రెసిడెంట్? ప్రెసిడెంట్తో కంపేర్ చేసినప్పుడు ఈ పవర్స్ అనేవి ఎలా డిఫరెంట్గా ఉన్నాయి అని కూడా అడుగుతూ ఉన్నారు. Right, it contains two aspects. One is powers and responsibilities of the prime minister. At the same time, the difference between the prime minister's power and president's power. President ki prime minister ki gala powers lo gala తేడాలని మెన్షన్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. వి ఆల్ నో దట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్స్ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తారు. అందువల్లనే దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. రైట్, సో అంత క్రూషియల్ రోల్ అనేది
ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ప్లేస్ ఎ సెంట్రల్ రోల్ ఇన్ ద కంట్రీస్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కంట్రీస్ గవర్నెన్స్లో ఒక సెంట్రల్ రోల్ని ప్లే చేస్తారు. రైట్, హీ హోల్డ్స్ అ పివోటల్ రోల్ ఇన్ ద కంట్రీస్ గవర్నెన్స్ ఫంక్షనింగ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ లీడర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. ఏదైతే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉందో ఆ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి కంప్లీట్గా లీడర్ లాగా ఉంటారు. రైట్, సో హీ హోల్డ్స్ ఎ ప్రామినెంట్ రోల్. హిస్ పొజిషన్ ఈస్ ఇంటిగ్రల్ టు ద పార్లమెంటరీ సిస్టమ్. లైక్ ప్రెసిడెంట్ ఏదైతే సైన్ చేస్తే ఎలా అయితే పార్లమెంట్ లాస్ అవుతాయో అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా పార్లమెంట్ లోపల చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తారు. రైట్, సో హీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ అ లీడర్ ఆఫ్ ద హౌస్. He set the tone for the governance and structure of the country. Right, so he has both constitutional powers at the same time conventional practices. ఏవైతే ఉన్నాయో రెండు ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉంటాయి, కన్వెన్షనల్ పవర్స్ కూడా ఉంటూ ఉంటాయి. రైట్, సో సేమ్ థింగ్ని ఇంట్రడక్షన్లో మెన్షన్ చేస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మెన్షన్ చేస్తూ ఇంట్రోని రాయవచ్చును. హీ హోల్డ్స్ ఎ సెంట్రల్ పొజిషన్ ఇన్ ద కంట్రీస్ గవర్నెన్స్ స్ట్రక్చర్, యాక్ట్స్ యాజ్ అ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ లీడింగ్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. అన్ని పాయింట్స్ని క్లబ్ చేసేసాం. At the same time, he is having both constitutional and conventional powers and responsibilities. Like, see, first powers and responsibilities ni చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ లీడర్షిప్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి he is the leader, he is the head of the cabinet. Right, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరికీ లీడర్. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం అలొకేటింగ్ ద పోర్ట్ఫోలియోస్, ఏవైతే పోర్ట్ఫోలియోస్ ఉంటాయో అన్నింటినీ ప్రెసిడెంట్కి తానే రికమెండ్ చేస్తారు. రైట్, సో విచ్ విల్ బి హ్యాండిల్డ్ బై దీస్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. అదేవిధంగా క్యాబినెట్ రీషఫిల్ని కూడా తనే రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్యాబినెట్ రీషఫిలింగ్ని కూడా తనే రికమెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంగ్ విత్ దిస్ హీ ఆల్సో ఎన్ష్యూర్స్ ద కోఆర్డినేషన్ అమాంగ్ ద మినిస్టర్స్. రైట్, సో అందరి మధ్యలో కోఆర్డినేషన్ చేసేది ప్రైమ్ మినిస్టరే చేస్తూ ఉంటారు. రైట్, సో హీ ఈస్ ద హెడ్ లీడర్, he allocates the portfolios, he reshuffles them and he coordinates them. Right, so all the important things are done by prime minister himself. Another thing, second point, chief advisor to the president. We all know that council of ministers aid and advise the president in his day-to-day activities. Right, బట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరికి హెడ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీకి ఎవరు హెడ్, ప్రైమ్ మినిస్టర్. రైట్, సో హీ ఇన్ఫ్లుయెన్సెస్ ద డిసిషన్స్. రైట్, సో ఎట్ ద సేమ్ టైం ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ చేయడం ద్వారా ఏవైతే డిసిషన్స్ ప్రెసిడెంట్ తీసుకుంటారో ఆ డిసిషన్స్ అన్నింటి మీద ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. లైక్ అడ్వైజింగ్ ఇన్ ద కీ అపాయింట్మెంట్స్, ఏవైతే కీ పొజిషన్స్లో అపాయింట్ చేస్తారో, లైక్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, హై కోర్ట్, అటార్నీ జనరల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ కాగ్. ప్రెసిడెంట్ ఎవరినైతే అపాయింట్ చేస్తారో అందరిని ఎవరు రికమెండ్ చేస్తారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ఇన్ రిటర్న్ ప్రైమ్ మినిస్టర్. రైట్, సో అన్నింటిలలో తనకి చాలా క్రూషియల్ రోల్ అనేది ఉంటూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ద ఎగ్జిక్యూటివ్ డిసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేస్తూ ఉంటారు ప్రెసిడెంట్ని. రైట్, సో ప్రైమ్ మినిస్టర్ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ డిసిషన్ మేకింగ్ పాలసీస్. లైక్ హీ ఈస్ ద de facto decision maker in the executive branch. Prime Minister is the de facto decision maker in the executive branch. All the decisions are taken by Council of Ministers.
which is headed by prime ministers, and then these decisions are exercised in the name of president. Ultimately, ఎవరి దగ్గర పవర్ ఉంది? ప్రైమ్ మినిస్టర్, రైట్. అనదర్ థింగ్ ఈస్ policy formulation and the implementation. Policy formulation and the implementation. See, prime minister set the agenda for the government. See, he set the government's agenda. He plays a crucial role in deciding what government will focus on, including the economic policies, social welfare programs, and foreign policy initiatives. Right? Economic programs, social welfare programs, foreign policy initiative. He sets the agenda. He decides the priorities of the government. గవర్నమెంట్ యొక్క ప్రియారిటీస్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రైమ్ మినిస్టర్ని రియల్ ఎగ్జిక్యూటివ్ అని అంటున్నాము, హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అని అంటున్నాము. అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో చైర్స్ ద ఇంపార్టెంట్ కమిటీస్ అన్నింటినీ తనే చైర్ చేస్తూ ఉంటారు. The prime ministers lead the key cabinet committees like cabinet committee on security, cabinet committee on economic affairs, cabinet committee on పొలిటికల్ అఫైర్స్. సి, ఈ కమిటీస్ అనేవి చాలా క్రూషియల్ డిసిషన్ మేకింగ్, అపాయింట్మెంట్ మేకింగ్కి, అప్రూవల్స్కి చాలా చాలా క్రూషియల్. అప్రూవల్స్కి, అపాయింట్మెంట్స్కి చాలా క్రూషియల్. సో వీటన్నింటినీ ఎవరు హెడ్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ ఈస్ హెడ్ ఆఫ్ ది ఆల్ దీస్ కమిటీస్. సో హీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్. ఎట్ ద సేమ్ టైమ్ ఓవర్సీయింగ్ ద పాలసీ ఇంప్లిమెంటేషన్. He plays a crucial role in the policy implementation as well. Policy implementation kuda. The Prime Minister monitors how the government is working, how the policies are implemented, ensuring that there is an efficiency and effectivity in the governance structure. గవర్నమెంట్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది రివ్యూస్ అనేది ఎవరు చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. ఏవైతే పాలసీస్ గవర్నమెంట్ అనేది టేకప్ చేస్తుందో ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయా లేదా అనేది ఎవరు మానిటర్ చేస్తారో? ప్రైమ్ మినిస్టర్ రెగ్యులర్గా మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా తను వాటిలో ఎఫెక్టివ్నెస్ అనేది ఎన్షూర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎఫెక్టివ్నెస్ అంటే ఏవైతే పాలసీ డిసిషన్స్ వీళ్ళు తీసుకొచ్చారో అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబడేలా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ రివ్యూస్, ఓవర్సీస్ ద పాలసీ ఇంప్లిమెంటేషన్ యాజ్ వెల్. నాట్ ఓన్లీ సెట్స్ ద policies, agendas and everything, he also monitors the implementation as well. Another thing is representation of the government. Prime Minister is the leader of the parliament, right? So he represents the government in the parliament. At the same time defends its policies. ఏవైతే గవర్నమెంట్ పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తూ తన యొక్క పాలసీస్ని డిఫెండ్ చేస్తూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైమ్ హీ ఎక్స్ప్లెయిన్స్ ద డిసిషన్స్ అండ్ లీడ్స్ ద మేజర్ డిబేట్స్ ఇన్ ద హౌస్, రైట్? డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఇన్ ద హౌస్. సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద పార్లమెంట్. హీ రిప్రజెంట్స్ ద he leads the government. He represents the government in the parliament. At the same time, he defends the policies of the government. He explains the decisions of the government. At the same time, he also initiates and participates the debates and discussions. At the same time, ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో, ఇంటర్నేషనల్గా చాలా ఫోరమ్స్కి వెళ్తూ ఉంటారు. G7 లైక్ G20 ఇలాంటి ఫోరమ్స్కి వెళ్ళినప్పుడు he represents the country as well. So he leads the diplomatic efforts as well. Diplomatic efforts ఏవైతే ఉన్నాయో ఆ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అన్నిటినీ తానే లీడ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో he negotiates the treaties and participates in the global summits as well. Right? So పార్లమెంట్లో రిప్రజెంటేషనే కాకుండా ఈవెన్ ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా కంట్రీని రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్? ఎట్ ది సేమ్ టైం
At the same time, he also performs the క్రైసిస్ మేనేజ్మెంట్ని చేస్తూ ఉంటారు. హ్యాండిల్స్ ద క్రైసిస్ ఎట్ ద నేషనల్ లెవెల్లో ఏదైతే క్రైసిస్ జరుగుతూ ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద అండ్ రాదర్ మేనేజింగ్ ద crises at the national level, whether they are economic, political, or security related. During all these emergencies, Prime Minister coordinates entire government's response. Right? ఏదైతే గవర్నమెంట్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఈ క్రైసిస్ సిచ్యువేషన్స్కి వాటన్నింటినీ ప్రైమ్ మినిస్టర్ కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దస్ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీ నెసెసరీ స్టెప్ ఈస్ టేకెన్ టు రిజాల్వ్ దీస్ క్రైసిస్. అన్నింటినీ పకడ్బందీగా కోఆర్డినేట్ చేసి ఈ క్రైసిస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా అడ్రస్ చేయేలాగా చూడడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం లీడర్షిప్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ చూసాం కదండి లాస్ట్ క్లాస్లో, ప్రీవియస్ క్లాసెస్లో ఎమర్జెన్సీస్ గురించి చూసాం. అలా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు హీ టేక్స్ ద క్విక్ డిసిషన్స్ టు ఎఫెక్టివ్లీ హ్యాండిల్ దీస్ emergency situations and to come out of these kind of situations, right, to protect the country during these times of emergencies ఎప్పుడు డిక్లేర్ చేస్తాం? వార్ ఉన్నా, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నా, ఆర్ ఇంటర్నల్ ఆర్మ్డ్ రిబేలియన్ ఉన్నా కూడా, రైట్. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ నుండి కంట్రీని ఎఫెక్టివ్గా ప్రొటెక్ట్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ చేస్తారు, రైట్. సో క్రైసిస్ మేనేజ్మెంట్ నాట్ ఓన్లీ ఇంటర్నల్ పొలిటికల్, సోషల్, ఎకనామిక్ క్రైసిస్ మేనేజ్మెంట్ బట్ ఆల్సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా ప్రైమ్ మినిస్టర్ క్రూషియల్ రోల్ని ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్ లీడర్షిప్ ఇన్ ద పార్లమెంట్. ఇందాకే చూసాము హీ రిప్రజెంట్స్ ద గవర్నమెంట్, రైట్. హీ రిప్రజెంట్స్ ద గవర్నమెంట్ ఇన్ ద పార్లమెంట్. Along with that, he is also leader of the majority party in the Lok Sabha. He is responsible for ensuring that government legislative agenda is passed. ఏదైతే తన పార్టీ అజెండా మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరుచుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా లాస్ని తీసుకొచ్చేసి వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎన్ష్యూర్ చేయడం కూడా ప్రైమ్ మినిస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద లీడర్ ఆఫ్ ద majority party in the Lok Sabha and is responsible for ensuring that party's legislative agenda is passed, right. He also guides the legislation in the parliament. He plays a crucial role in passing of the bills. ఏవైతే బిల్స్ తీసుకొస్తారో వాటిని పాస్ చేయడానికి క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. At the same time we can also recommend for dissolution of Lok Sabha as well. He has the power to advise the president to dissolve the Lok Sabha and call for new elections, especially if the government loses its majority or if the government wants to go for early elections. ముందస్తు ఎలక్షన్స్కి వెళ్దాం అనుకున్నా, లేదంటే ఒకవేళ గవర్నమెంట్ అనేది హౌస్ యొక్క ఏమంటాము విశ్వాసాన్ని కోల్పోయినా కూడా Prime Minister can ask the President, or Prime Minister can advise the President to dissolve the Lok Sabha and go for elections. So ఇవి పార్లమెంట్లో తనకి ఉన్న పవర్స్. పార్లమెంట్లో తన పార్టీని రిప్రజెంట్ చేస్తారు. ఈజ్ ద లీడర్ ఆఫ్ హిస్ పార్టీ. హీ సెట్స్ ద ఎజెండా ఫర్ హిస్ పార్టీస్. దట్ మీన్స్ గవర్నమెంట్ ఎజెండా అనేది కూడా తానే సెట్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ హీ కెన్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు డిజాల్వ్ ద లోక్ సభ, రైట్. సో హెన్స్ Prime Minister has a wide range of powers and responsibilities that are crucial for the functioning of the government. ఏమేమి ఉన్నాయి? These include leading the Council of Ministers, advising the President on the key appointments, setting the government policies, representation of India at the both domestic level and international levels, and managing the crisis and guiding the policy formulations in the Parliament. So these are the roles and responsibilities of the Prime Minister. The question is also asking for comparison with the President powers. President యొక్క పవర్స్ తోటి కంపేర్ చేయమని అడుగుతుంది. So the powers and responsibilities of the Prime Ministers are significantly different from the President of India, largely because of the parliamentary system of government.
where the Prime Minister is the head of the government, the President is the ceremonial head of the state or head of the state to simply put. So Prime Minister is the head of the గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్. ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, సెరిమోనియల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, రైట్. సో మెయిన్గా ఎగ్జిక్యూటివ్ అథారిటీ, ప్రైమ్ మినిస్టర్ హోల్డ్స్ ద యాక్చువల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అండ్ హీ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద government. He oversees the functions of the government, directs the executive and ensures that government policies are implemented. Prime Minister real executive ఎవరైతే ఉన్నారో Prime Minister is a real executive authority, actual executive authority, right. So he oversees the actions, functions of the government. He directs various executive bodies to take certain decisions, right. So he ensures that the government decisions and policies ఏవైతే గవర్నమెంట్ డిసిషన్స్ పాలసీస్ తీసుకుందో అవి ఇంప్లిమెంట్ అయ్యేలా చూసేది ప్రైమ్ మినిస్టర్నే కంప్లీట్గా పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ బాడీస్కి ఏవైతే ఉన్నాయో వాటికి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ రోల్ ఏంటి? ప్రెసిడెంట్ ఈస్ ద సెరిమోనియల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, రైట్. సెరిమోనియల్ హెడ్ or figurative head of the state. He acts largely in the advice of the prime minister and the council of ministers. The president role is largely symbolic in nature with limited independent executive powers. ఏవైతే ప్రెసిడెంట్ కి పవర్స్ ఉంటాయో అవి చాలా లిమిటెడ్ పవర్స్ అనేవి ప్రెసిడెంట్ కి ఉంటాయి. To a large extent he has to act on the aid and advice of the council of ministers that is headed by prime minister, right. So president ki chala limited role అనేది ఉంటుంది. He is a ceremonial head of the state. He doesn't hold the real executive power. Another thing is appointment and removal of the ministers. So ఇందాకే చూసాం, who appoints the ministers? President. బట్ ఎవరి రికమెండేషన్స్ మీద? ప్రైమ్ మినిస్టర్స్ యొక్క రికమెండేషన్స్ మీద అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రిమూవల్ అనేది ప్రెసిడెంట్ తీసేస్తాడు, బట్ ఓన్లీ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్. ఆ రీషఫ్లింగ్ జరగాలన్నా కూడా దట్ హ్యాస్ టు బి డన్ అకార్డింగ్ టు ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్, రైట్. సో ఏవైతే ఉన్నాయో డిసిషన్స్ అనేవి, అపాయింట్మెంట్ అనేది, రిమూవల్ మీద ఎవరైనా డైరెక్ట్ ఎక్కువ ఎవరికి పవర్ ఉంటుంది, ఎక్కువ కంట్రోల్ ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే ఎక్కువ కంట్రోల్ అనేది ఉంటుంది. హీ హ్యాస్ ద అథారిటీ టు రికమెండ్ ద అపాయింట్మెంట్ అండ్ ఆర్ రిమూవల్ ఆఫ్ ద ministers to the president. At the same time, the composition of council of ministers is directly influenced by the prime minister. Whereas president appoints the ministers based on the advice of the prime ministers, he cannot remove them independently. ఏది యాక్ట్ చేసినా కూడా ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మీద మాత్రమే యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రోల్ ఇన్ ద పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంట్లో వారి యొక్క రోల్ ఏంటి అనేది చూడాల్సిన అవసరం అనేది కూడా ఉంది. The prime minister he leads the government in the parliament. He is an integral part. He sits in the parliament, either of the house, right. Whereas president cannot sit in the parliament, still he is considered as an integral part of parliament because his assent is essential for a bill to become an act. అందువల్ల ప్రెసిడెంట్ ని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ గా కన్సిడర్ చేస్తూ ఉంటాము. దో హీ డజంట్ సిట్ ఇన్ ద పార్లమెంట్. ప్రైమ్ మినిస్టర్ అలా కాదు. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్లమెంట్, ఇదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, రైట్. సో లోక్సభలో అయినా కూడా ఆర్ రాజ్యసభలో ప్రైమ్ మినిస్టర్ కి మెంబర్షిప్ అనేది ఉంటుంది. హీ లీడ్స్ ద హౌస్, హీ ఈస్ ద లీడర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద పార్లమెంట్, రెస్పాన్సిబుల్ ఫర్ లెజిస్లేటివ్ లీడర్షిప్, రైట్. సో హీ అడ్వైజెస్ ద పాలసీస్. సో ఏవైతే పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీస్, గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో తనని అడ్వైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అడ్వకేట్ చేయడం కూడా తానే చేస్తూ ఉంటారు. సో హీ ఈస్ మెయిన్ పర్సన్ ఫర్ ఎన్ష్యూరింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోక్సభ, రైట్. సో హీ లీడ్స్ ద డిబేట్స్
and ensures that government is having the confidence of Lok Sabha. లోక్ సభలో కాన్ఫిడెన్స్ లేకుండా ఏం జరుగుతుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ప్రివెంట్ చేసేది ఎవరు, ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్స్ మెయింటైన్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోక్ సభ, వెరస్ president is not integral part of the president is integral part of the parliament, but he doesn't sit in the parliament, right? So the president summons, prorogues the parliament. See, how about the president? President is an integral part of the parliament, though he doesn't sit in the either house of the parliament, but he is considered to be the integral part of the parliament. ఏ హౌసెస్లో తన రిప్రజెంటేషన్ లేకున్నా కూడా ప్రెసిడెంట్ని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్గా చూస్తాం. ఎందుకు, ఇందాక చెప్పుకున్నాము, అసెంట్ వల్ల. అనదర్ థింగ్ ఈస్ హీ సమ్మన్స్ అండ్ ప్రొరోగ్స్ ద పార్లమెంట్. At the same time, he addresses both the houses at the commencement of the first session. ఎప్పుడైతే పార్లమెంట్ యొక్క ఫస్ట్ సెషన్ అనేది ఉంటుందో ప్రతి సంవత్సరం, ఆ సెషన్ని ప్రెసిడెంట్ అడ్రస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ హీ కెన్ డిజాల్వ్ ద లోక్సభ బేస్డ్ ఆన్ ప్రైమ్ మినిస్టర్స్ అడ్వైస్. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేస్తారో లోక్సభని డిజాల్వ్ చేయమని. ఎందుకు చేస్తారని చెప్పాను, కాన్ఫిడెన్స్ అన్నా కోల్పోయినప్పుడు, ప్రైమ్ మినిస్టర్ హౌస్ యొక్క కాన్ఫిడెన్స్ అన్నా కోల్పోయినప్పుడు, ఆర్ ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళాలనుకున్నా కూడా ప్రైమ్ మినిస్టర్ కెన్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు డిజాల్వ్ ద లోక్సభ. ఇలా అడ్వైస్ చేసినప్పుడు ప్రెసిడెంట్ లోక్సభని డిజాల్వ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం foreign policy and defense policies, right? See, prime minister plays a crucial role in shaping the Indian foreign policy and defense strategies as well, especially like PMs like Jawaharlal Nehru, Narendra Modi. These are more interested in the foreign policy making, right? So they maintain hold over the India's foreign policy and defense strategy as well. And these Prime Minister represents India in various forums as well. He leads the diplomatic efforts as well. Like President kuda. President is a supreme commander of the armed forces, but it is a ceremonial role. All the decisions are taken based on the advice of Council of Ministers headed by Prime Ministers. So President parliamentary యొక్క ఆర్ ఫారెన్ పాలసీలలో చాలా లిమిటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓన్లీ కన్ఫైన్డ్ టు ద ఫార్మల్ ఫంక్షన్స్, ఓన్లీ కన్ఫైన్డ్ టు ద ఫారెన్. సో ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఫారెన్ పాలసీ ఈజ్ లిమిటెడ్, రైట్? ఈజ్ కన్ఫైన్డ్ టు ద ఫార్మల్ ఫంక్షన్స్. ఏవైతే ఫార్మల్ ఫంక్షన్, గెస్ట్ని రిసీవ్ చేసుకోవడం, డిగ్నిటీస్ని వచ్చినప్పుడు వాళ్ళతోని సైనింగ్ ఆఫ్ ద ట్రీటీస్ ఏమైనా ఉంటే సైన్ చేయడం, ఇలాంటి వాటికి మాత్రమే లిమిట్ అవుతూ ఉంటుంది. బట్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో అన్ని డిసిషన్స్ ఎవరి మీద తీసుకుంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీదనే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసిన ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు ఆల్ ద డిసిషన్స్ ఆర్ మేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇట్ సెల్ఫ్. సో ఎవరైనా ఫారెన్ డిగ్నిటీస్ వచ్చినా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఇలాంటివన్నింటికి కూడా ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నా కూడా ప్రెసిడెంట్ నేమ్ మీదనే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? అనదర్ థింగ్ ఈస్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఇందాక చూసినట్టు క్రైసిస్ మేనేజ్మెంట్లో ప్రైమ్ మినిస్టర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఇంటర్నల్ క్రైసిస్ ఆర్ ఎక్స్టర్నల్ క్రైసిస్, పొలిటికల్, సోషల్, ఎకనామిక్ క్రైసిస్, వీటన్నింటినీ కంట్రీని బయటపడేయడానికి ప్రైమ్ మినిస్టర్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ హ్యాస్ ఎ లిమిటెడ్ రోల్ ఇన్ ద crisis management, largely confined to declaring the emergencies based on the advices of the Council of Ministers. ఏవైతే డిక్లరేషన్స్ ఉన్నాయో ఆ డిక్లరేషన్స్ని ఇవ్వడం వరకు మాత్రమే ప్రెసిడెంట్ యొక్క రోల్ అనేది కన్ఫైన్ అవుతూ ఉంటుంది. Conclusion. How can we conclude this one? See, Prime Minister's powers are extensive and practical, reflecting the leadership required to govern a parliamentary democracy, while the president powers are symbolic, ensuring the continuity and dignity of the constitutional framework. So ఇక్కడ 2 పవర్స్ని సమ్అప్ చేయడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్స్ పవర్స్ ఆర్ ఎక్స్టెన్సివ్
and practical, that means real. Prime Minister powers are real and extensive, reflecting the leadership required to the government to govern the democracy, parliamentary democracy. Right? సింగిల్ వర్డ్లో సమప్ చేయడం అనేది జరిగింది. ఎట్ ది సేమ్ టైం ప్రెసిడెంట్ రోల్ ఏంటి? ప్రెసిడెంట్ పవర్స్ ఆర్ సింబాలిక్ ఇన్ నేచర్. ఎందుకు? టు ఎన్ష్యూర్ ద కంటిన్యూటీ. ఎందుకు అని అంటే ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్స్ అనేవి మారుతూ ఉన్నప్పుడు ఇది పవర్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో కంటిన్యూటీ ఉండాలంటే దర్ హ్యాస్ టు బి ప్రెసిడెంట్, రైట్, టు ఎన్ష్యూర్ ద కంటిన్యూటీ అండ్ dignity of the constitutional framework. Dignity of the constitutional framework, right? So do attempt these questions. Thank you.